ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. చాలా రోజులైంది. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి మేము యుఎస్ లో ఉన్న ఫ్లోరిడా స్టేట్ లో అనిమల్ కింగ్డమ్ పార్క్ చూడడానికి వెళ్తున్నాం. సో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి నేను ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేశాను, చూపించడానికి ట్రై చేశాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళు కానీ విజిట్ అవ్వబోతున్న వాళ్ళు కానీ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్. సో మనం ఫస్ట్ కారు పార్కింగ్ చేయగానే మన దగ్గరికి ట్రైన్ వచ్చేస్తుంది. ఈ ట్రైన్ ఎక్కి మనము అనిమల్ కింగ్డమ్ పార్క్ దగ్గర దిగొచ్చు. గేట్ ముందరే దింపేస్తుంది. ఒకవేళ నడవాలనుకుంటే అక్కడ నుండి నడవడానికి కూడా ఈజీగానే ఉంటుంది, చాలా దగ్గరే ఉంటుంది. సో మేము అలా ఫన్ కొరకి ట్రైన్ ఎక్కాము, ట్రైన్ లో వెళ్ళాము. సో అక్కడ ట్రైన్ దిగగానే మనకు గేట్ ఉంటుంది, ఎంట్రీ. సో మేము ఆల్రెడీ ఆన్లైన్ లో టికెట్స్ తీసుకున్నాం కాబట్టి మనం అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ మనం టికెట్ చూపించేసి లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ చాలా బర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, ఎనిమల్స్ ఉంటాయి, వాటర్ ఎనిమల్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. అందులోనే మనం ఇది ఎంట్రన్స్ అన్నట్టు. సో ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే మనకు డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి అన్నట్టు. ఆ ప్లేసెస్ ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేశాను ఈ వీడియోలో. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వాటర్ ఫాల్ చూసుకొని కొద్దిగా ముందుకు వస్తే మనకు ద ట్రీ ఆఫ్ లైఫ్, డిస్కవరీ ఐలాండ్ లో ద ట్రీ ఆఫ్ లైఫ్ కనబడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ట్రీ, మనకు చూడగానే తెలిసిపోతుంది. దానికి అన్ని ఆర్టిఫిషియల్ ఆకులు ఉంటాయి అన్నట్టు. సో ఈ ట్రీ వచ్చేసి దీనికి కొమ్మలు వచ్చేసి 800 కొమ్మలు ఉంటాయంట, బ్రాంచెస్. అలాగే 337 కార్వింగ్స్ ఉంటాయి దీనిపైన. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ కార్వింగ్ చేసినవి ఉంటాయి వీటిపైన. అండ్ ఈ చెట్టును చేయడానికి 18 months పట్టిందంట. అలాగే ఈ చెట్టు కింద బగ్ షో అని ఉంటుంది, అంటే పురుగులకు సంబంధించిన ఒక షో చూపిస్తారు. అది డిఫరెంట్ ప్లేస్ నుండి మనం కిందకి వెళ్ళాలన్నట్టు. సో రైట్ నుండి వెళ్ళొచ్చు, లెఫ్ట్ నుండి వెళ్ళొచ్చు. చెట్టు కింద ఉంటుంది. ఆ షో ఏంటంటే మనకి స్పైడర్, దోమలు, ఈగలు వీటికి సంబంధించిన ఒక షో. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఈ చెట్టు దగ్గర నుండి రైట్ సైడ్ చూస్తేనేమో 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏషియా, మన ఇండియాకి రిలేటెడ్, అండ్ ఇంకొకటి డైనో ల్యాండ్ ఉంటుంది. డైనోసర్ కి సంబంధించిన అన్ని చూపిస్తారు అందులో. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆఫ్రికా ఉంటుంది. ఆఫ్రికా ఎలా ఉంటుంది, ఆఫ్రికా కంట్రీ అలా దాంట్లో ఉన్నాయన్ని చూపిస్తారు అన్నట్టు రిలేటెడ్. అండ్ ఇంకొకటి పాండోరా ఉంటుంది. ఇది మనకి అవతార్ థీమ్ అన్నట్టు, ద వరల్డ్ ఆఫ్ అవతార్. ఈ ట్రీ చూసుకొని మేము కార్వింగ్ నుండి లెఫ్ట్ కి వెళ్ళాము. సో లెఫ్ట్ కి వచ్చేసి మనకి ఆఫ్రికా అండ్ పాండోరా ఉంటుంది. ఫస్ట్ మేము ఆఫ్రికా విజిట్ చేసాము. ఆఫ్రికాలో ఏంటంటే అక్కడ ఆఫ్రికాలో హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ షోస్ ఎలా ఉంటాయి అవన్నీ చూపించారు. సో అక్కడ నుండి మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు సఫారీ ఉంటుంది. సో సఫారీకి ఒక వెహికల్ వస్తుంది. అలా వెహికల్ లో మనం కూర్చొని సఫారీ అన్ని ఎనిమల్స్ చూడొచ్చు. చాలా దగ్గర నుండి చూస్తాము ఎనిమల్స్. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్క ఎనిమల్ మనం చాలా దగ్గర నుండి చూస్తుంటాము.
బాగుంటుంది. సో ఎంజాయ్ చేయండి వీడియో చూస్తూ. సఫారీ అయిపోయిన తర్వాత ఆఫ్రికాలోనే ద లయన్ కింగ్ షో అని షో ఉంటుంది. ఈ షోకి మేము 1 hour వెయిట్ చేసాము. వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది రైడ్స్ కానీ షోస్ కానీ. సో మేము 35 minutes షోకి 1 hour వెయిట్ చేసాము. షో చాలా బాగుంటుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. We are a band of singers who travel with Simba and his friends throughout the land with this celebration. Time for introductions. My name is Kiyume, and I am the leader of our group. Kiyume is Swan. Stay with me, we're gonna turn around and get everyone to put their paws up like Eleanor. And మనం ఇప్పుడు పాండోరాకు వెళ్తున్నాం. పాండోరాలో అవతార్ థీమ్ ఉంటుంది. ఇది వరల్డ్ ఆఫ్ అవతార్ థీమ్. ఇందులో చాలా అమేజింగ్ గా ఉంటుంది వరల్డ్ ఆఫ్ అవతార్ థీమ్ అనేది. ఇందులో మనకి 2 shows ఉంటాయి. ఒకటి రైడ్ ఉంటుంది, ఒకటి షో ఉంటుంది. ఒకటి ఏంటంటే నావీ రివర్ అని ఉంటుంది, అంటే బోట్ లో వెళ్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్లైట్ ఆఫ్ ప్యాసేజ్. ఫస్ట్ మనం ఫ్లైట్ ఆఫ్ ప్యాసేజ్ వెళ్ళాము. ఇదేంటంటే ఒక రైడ్. సో మనము అవతార్ మొత్తం థీమ్ అంతా అందులో చూస్తామన్నట్టు ఒక బైక్ పైన కూర్చోబెడతారు. మన థింగ్స్ అన్ని జస్ట్ ఒక సైడ్ పెట్టేసి జస్ట్ 6 minutes షో ఇది. ఈ 6 minutes షోకి మేము 2 hours వెయిట్ చేసాము. ఈ షో గురించి క్యూలో అంత పబ్లిక్ ఉన్నారు. అండ్ చాలా ఎంజాయ్ చేస్తాం. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళైతే ఈ రైడ్ వెళ్ళలేరు. కానీ అంటే నేను నాకు కూడా భయమే కానీ వెళ్ళాను. అంటే మనకు చాలా భయం వేసినప్పుడు ఏంటంటే ఆ రైడ్ లో ఉన్నప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు భయం లేదు అనుకున్నప్పుడు స్లోగా ఓపెన్ చేస్తూ ఆ షోని చూడొచ్చు. చాలా బాగుంటుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు షోని. అండ్ దీని తర్వాత మళ్ళీ మేము
ద రివర్ నావి రివర్ అని ఉంటుంది, అంటే వాటర్ లో బోట్ లో తీసుకెళ్తారు. ఈ బోట్ లో మనం మొత్తం అవతార్ థీమ్ అంతా చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంత డార్క్ లో చాలా బాగుంటుంది. ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి కూడా మేము చాలా సేపు వెయిట్ చేసాము. ఈ రైడ్ గురించి కూడా మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. అవతార్ షో అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక మనకి షాపింగ్ కూడా ఉంటుంది. ఇంకా వేరే డ్రెస్సెస్ కానీ ఇలా బీడ్స్ కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయి. అండ్ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. బట్ మనకు దొరికేంత అథెంటిక్ టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏషియాలో ఉన్న ఖాళీ రివర్ కి వచ్చాము. ఈ రివర్ లో రైడ్ ఉంటుంది. ఈ రైడ్ 10 minutes రైడ్ ఉంటుంది. సో ఇది రౌండ్ గా తిరుగుతూ వాటర్ లో నుండి వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంది. ఈ ఖాళీ రివర్ లో ఏంటంటే మనకి వాటర్ చాలా ఫోర్స్ఫుల్ గా వస్తుంది, బాగుంటుంది. అండ్ ఇందులో ఏంటంటే మనకి మేము 10 minutes రైడ్ కి 1 hour వెయిట్ చేసాము. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు కొద్దిగా రైడ్స్ కి తక్కువ టైం పట్టిందని అన్నారు.
లాస్ట్ లో డైనో ల్యాండ్ కి వచ్చాము. డైనో ల్యాండ్ లో మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం లో కెమెరా ఎలో చేయలేదు. డైనోసార్స్ మ్యూజియం ఉంటుంది. బట్ ఇక్కడ డైనో ల్యాండ్ దగ్గర డాన్స్ చేసాము. ఈ వీడియో తీయగలిగాము బయట కాబట్టి. సో ఇదండి వీడియో. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేశాను మాక్సిమం వరకు. సో ఈజీగా ఇవి చూస్తూ మీరు ఒకవేళ విజిటింగ్ కి వెళ్తే ఈజీగా వీడియో చూస్తూ మీరు వెళ్ళొచ్చు మ్యాప్ చూసుకొని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like and share and subscribe my videos and give the comments in comment box. Thank you very much and bye bye.